హాయ్ వెల్కమ్ టు 99 టీవీ. కేఫ్ నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిమేర సినిమా తీసే హిట్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. వారితో మాట్లాడి చిరంజీవి గారిపై ఆయనకున్న అభిమానాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అనిల్ విశ్వనాథ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. అనిల్ గారు, ముఖ్యంగా మనం శివశంకర్ వరప్రసాద్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి అనే ఒక మహాశక్తి వరకు ఎదిగారు. ఆయన గురించి మీ మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? అసలు ఆయన గురించి ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి అంటే నేను అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. సో నాకు ఆయన ఒక గాడ్ అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే ఏంటి సినిమా అంటే ఏంటి తెలియకుండా అలాంటి వయసు నుంచి ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. సో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాలి అంటే నాకు ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఆయన ఇంటర్వ్యూ చూస్తారు అని చెప్పేసరికి ఐ వాంట్ స్పీక్ సంథింగ్. ఇంకా చిన్నప్పుడు నేను ఒక చిన్న వాక్యంలో అది నేను పెట్టేయలేను. చిరంజీవి గారు అంటే ఆయన ఒక డెమిగాడ్ అందరికీ, బట్ నాకు మాత్రం ఆయన ఒక గాడ్. మీరు ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు చిరంజీవి గారిని కలిశారండి? అంటే డైరెక్ట్ ఈవెంట్స్ అప్పుడు కానీ, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కలవడం కానీ అలా ఏమైనా సందర్భాలు ఉన్నాయా? లేదండి, అంటే కలిసే సందర్భాలు వచ్చాయి. బట్ నాకేంటి అంటే ఇప్పుడు నేను వెళ్ళి మామూలుగా చిరంజీవి గారిని కలిసాను అనుకోండి, ఆయనకు ఒక అభిమానిలాగా నమస్తే అండి అట్లా అయిపోతుంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే నా వర్క్ చూసి ఆయన నన్ను పిలవాలి. ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీలోకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల, అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చాను. సో వచ్చిన తర్వాత తన అభిమాని ఒక మంచి సినిమా తీసాడురా అన్న ఒక ఫీలింగ్ తోటి సార్ని కలవాలి, అలాంటి సిచ్యువేషన్లో కలవాలని నాకు ఉండిందనమాట. సో ఐఎమ్ వెయిటింగ్. అందుకనే అంటే ఒక్కసారి సార్ ఎప్పుడన్నా పిలిచి అనిల్ మంచి సినిమా చేసావు అని ఒక్కసారి నన్ను ప్యాడ్ చేస్తే చాలా, ఇంక నేను సినిమాలు ఆపేస్తాను. ఇంకా అది నా సినిమా ఆపేస్తా, ఇంకా అది నా గోల్. మీరు ఇలా సినిమా ఆపేస్తాను అనడం వల్ల పిలవకపోతే అలా ఏమి ఉండదు. బట్ అప్పుడు కొంతమందికి కొన్ని గోల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అరే నేను అది అచీవ్ చేయాలి, లేకపోతే నేను ఇక్కడ రీచ్ అవ్వాలి అని సంథింగ్. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక సినిమా తీయాలని ఒక ఊహ తెలియని విషయం. అప్పటి నుంచి నేను అట్లా పెరుగుతూ వచ్చాను. సినిమా గురించి ఏంటి తెలుసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు నా గోల్ ఏంటి అంటే ఇలాంటి ఒక సినిమా చేసిన తర్వాత మనం ఆపేద్దాం అని అట్లా అనుకుంటారు. కానీ నా గోల్ మటుకు చిరంజీవి గారి ప్రశంస కావాలి నాకు. ఆయన ఒక అప్రిసియేషన్ ఒక్కటి, అరే బాగుంది, బాగా చేసేవని అని అంటే అది నాకు ఇంకా అల్టిమేట్ అనమాట. సో ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, అది అంతే. దట్స్ ది. మీరు ఇప్పుడు ఒకవేళ నిజంగానే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలవాలి, ఒక మూవీ హిట్ అయిన తర్వాత, అంటే మీరు ఇప్పుడు ఒక యాజ్ ఎ డైరెక్టర్గానే ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే మెగా అభిమానిగా ఆయనకి అభిమానిగా ఇందాక మీరు అన్నట్టు ఒక గాడ్ దగ్గరికి వెళ్తున్నట్టు అనుకుంటారా? ఆబ్వియస్లీ ఒక గాడ్ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాలి అన్న ఒక ఫీలింగ్ ఉండదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అన్న ఫీలింగ్ ఉండేది నాకు. బట్ ర్యాండమ్గా వెళ్ళిపోతే ఇంకా అందరిలో నన్ను గుర్తుపెట్టుకోరు. అదొక చిన్న స్వార్థం, నన్ను గుర్తుపెట్టుకోరేమో. సో ఏదన్నా ఒకటి అచీవ్ చేసి వెళ్తే అప్పుడు ఒకలాగా ఉంటుంది కదా ఒక ఫీల్, దాంతో కలవాలి అని ఒకటి అనుకున్నాను అనమాట, అంతే. ఆయన అంటే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కానీ అప్పుడు చాలా సందర్భాలు వచ్చాయి, కలిసే సందర్భాలు. బట్ ఇప్పుడు ఇలా కాదు, చిరంజీవి గారిని కలవాలి అంటే అది వేరేలా కలవాలి అని అట్లా ఆగాను. మీది పొలిమేర మూవీ చాలా సక్సెస్ అయింది. అసలు తెలియకుండానే అసలు చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పొలిమేర 1, పొలిమేర 2 కూడా రిలీజ్ చేశారు. 2 కూడా సూపర్ సక్సెస్ అయినాయి. అలాంటప్పుడు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా సినిమా హిట్ అయింది కదా చిరంజీవి గారు చూస్తారేమో? అంటే ఆబ్వియస్లీ చూసారా చూడలేదా అని ఒక చిన్నది అయితే ఉండింది. ఒకసారి సార్ స్టేజ్ మీద ఒక మాట అన్నారు, రీసెంట్గా ఈ కరోనా రావడం వల్ల నేను ఓటీటీ ఎక్కువ చూస్తున్నాను, ఎక్కువ సినిమాలు చూస్తున్నాను అని ఒక మాట అన్నారనమాట. అరే నా సినిమా కూడా చూసి ఉంటారేమో, అంటే చిరంజీవి గారు నా సినిమా చూసారా అన్న ఒక ఫీల్డే అదిరిపోయింది. అంటే ఆయన చూసారా లేదా అనేది నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ చూసి ఉంటారు అని నాకు అనిపించి నేను అప్పుడు దానికే ఆనందపడిపోయాను. అండ్ డౌన్ ద లైన్ నెక్స్ట్ సినిమా కావచ్చు డెఫినెట్లీ ఆయన నన్ను పిలుస్తారు అని అనుకుంటున్నాను, అంతే. ఇప్పుడు ఆయన ఏదో పిలవాలి అని చెప్పేసి కూడా కాదు, అది నా కోరిక, నా డిజైర్, అని దాని గురించి నేను కష్టపడుతున్నాను. సార్ మీరు సినిమాలు ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మీరు కూడా అందరిలానే కాలేజీలు బంకులు కొట్టి సినిమాలకి వెళ్ళడాలు, లేదంటే సినిమా మూవీస్ లేట్ నైట్ షోస్, సెకండ్ షోస్కి చూడాలు, ఇలాంటివన్నీ జరిగే ఉంటాయి. అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా రెలవెంట్గా చూస్తూ ఉండేవాళ్ళు?
అంటే ఒక్కటా రెండా అని కాదు, అన్ని సినిమాలు ఫస్ట్ షో చూడాల్సిందే. అది చూడకపోతే ఇంకా ఎట్లా అంటే ఒక రిలీజ్ అయినప్పుడు ఒక మార్నింగ్ షోస్ చూడకపోతే, అంటే బెనిఫిట్ షో లేకముందు అవును. అప్పటి నుంచి మార్నింగ్ షో చూసేయాలి. అది చూడకపోతే ఏదో ఒక వెలితి. సో నేను ఇక్కడ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. సో నేను ప్రతి సినిమా కావచ్చు, ఇప్పుడు నాకు అన్నీ గుర్తున్నాయి. ఇద్దరు మిత్రుల సినిమాకి నేను లక్ష్మీకళ దగ్గర లైన్లో నుంచుని లైన్ ఇట్లా ఊగుతుంది, అయిపోతాయి టికెట్లు. ఎలాగన్నా చూడాలి, బ్లాక్లో ఉంది అప్పుడే 1000 రూపాయలు. అదేంటి నేను అప్పుడు కొన్నప్పుడే 1200 కొన్నాను. అది ఇప్పటి నాకు గుర్తు. అంటే ఇద్దరు మిత్రులు సినిమా, ఆ సినిమాకి బ్లాక్ లో కొనాలి ఒకరు దొరక్కపోతే టికెట్లు. లేదనుకుంటే మా అమ్మగారిని తీసుకెళ్ళిపోయి లైన్ లో నుంచి లేడీస్ అంటే ఆ లైన్ కొంచెం ఇవి చిన్నగా ఉంటది కాబట్టి రిక్వెస్ట్ చేసుకున్నా, చిరంజీవి సినిమా వస్తుందో పదరా తీస్తాను టికెట్లు. మా మమ్మీ వచ్చి లైన్ లో నుంచి సత్యం థియేటర్లో స్నేహం కోసం అనే సినిమాకి. ఇంకా అట్లా నేను ఎట్లా అంటే వీటిలన్నిటికీ జనాల్లో నుంచి నేను నలిగిపోయి అలా వెళ్ళి టికెట్లు తీసుకుని చూసేవాళ్ళం. అంటే ఫస్ట్ డేని చూడాలి, మళ్ళీ తర్వాత అంటే ఇంకా తర్వాత రిపీటెడ్గా వెళ్ళాలి, కానీ ఫస్ట్ డే మాత్రం చూసేయాలి, ఫస్ట్ నేనే చూడాలి అన్న ఒక దాంతో అన్ని సినిమాలు చూసేవాడిని. నాకు గుర్తుండి నేను టీవీలో కావచ్చు, ఎప్పుడు టీవీలో చూసాను గ్యాంగ్ లీడర్ సినిమా. నేను ఇప్పటికీ 72+ నేను లెక్క పెట్టుకోవటం ఆపేశాను. నేను 60 తర్వాత నుంచి ఒక 70 సార్లు చూసుంటాను సినిమా. చిన్నప్పుడు కూడా మా నాన్నగారిని లేకపోతే మా మమ్మీని కూడా నేను చిరంజీవి సినిమా వచ్చిందంటే అప్పటికి నా దగ్గర డబ్బులు ఉండవు కదా, వాళ్ళే తీసుకెళ్ళాలి, తీసుకుని నేను చూడాల్సిందే అని చెప్పేసి మొంకు పట్టేసి అట్లా ఉండేదన్నమాట. చాలా అన్ని సినిమాలు నాకు గ్యాంగ్ లీడర్ మాత్రం చాలా ఎక్కువ సార్లు చూశాను. అండ్ అట్లా ఫస్ట్ షో అలవాటు అయిపోయింది. మీరు కూడా అంటే కటౌట్కి పాలాభిషేకాలు చేయడం, లేదంటే పేపర్లో వచ్చే కటింగ్స్ని దాచుకోవడం, ఇలాంటివన్నీ చేసేవారు? అంటే చిరంజీవి గురించి ఒక క్రేజీగా ఇలాంటి థింగ్స్ ఏమైనా చేసేవారు? నేను పాలాభిషేకాలు అవేం చేయలేదు కానండి, ఆయన పేపర్లో వచ్చే కటింగ్స్ అన్నిటిని కట్ చేసుకుని నాకు తెలిసి నా 7th క్లాస్లో నేను ఒక బుక్ మెయింటైన్ చేశాను. ఆ బుక్లో అన్ని కట్టింగ్స్ అన్నీ పెట్టుకుని అంత చిరంజీవి గారిని గురించి, అంటే అప్పుడు ఈనాడులో వసుంధర అనే పేపర్లో వచ్చేది అంత ఈనాడు ఫిల్మ్ టాపిక్స్ అన్నీ. సో అక్కడ వచ్చి చిరంజీవి గారు ఏ ఆర్టికల్ కూడా అన్ని కట్ చేసి పెట్టుకోవటాలు మా ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంక చిరంజీవి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఏదైనా సినిమా చిరంజీవి టీవీలో వస్తుంటే ఇప్పుడు మామూలుగా జనాలు అందరూ థియేటర్లో పేపర్లు ఎగరేస్తారు, నేనంటే ఇంట్లో ఎగరేస్తాను. ఇంట్లో కూడా సినిమా వస్తుంది అంటే నేను అట్లా రెడీగా ఉండి చిందరవందరూ చేసేస్తూ ఉంటా. అంటే అదొక పిచ్చి అనొచ్చు అంతే, ఇంకా పిచ్చి, ఒక అభిమానం అలాగా. సో నేను అలా కటింగ్స్ చేసుకుని పెట్టుకుని నా బాల్యంలో ఇప్పుడు నేను అంతా అంటే నా స్కూలింగ్ టైంలో అన్నీ నేను గుర్తు చేసుకుంటే ఒక చిన్న సందర్భం చెప్తాను. మామూలుగా ఇప్పుడు వాన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంత ఇసుక అంతా వస్తే పిల్లలందరూ బయటకు వచ్చి గూళ్ళు కట్టుకోవటాలు అలా చేస్తూ ఉంటారు. నేనేం చేసేవాడిని అంటే సినిమా థియేటర్ కట్టేవాడిని. అంటే ఆ ఇసుకనన్నీ దగ్గర పెట్టి దాని మీద ఏదో సంథింగ్ నాకున్న ఆర్కిటెక్ట్ ఒక ఆలోచనలతోటి ఒకలాంటిది ఒకటి పెట్టి అప్పుడు ఒక సినిమా థియేటర్ కట్టి గరాణ 3 సినిమా ఆడుతుంది ఇందులో అని ఆ పోస్టర్ ఈనాడు పేపర్లోంచి కట్ చేసి చీపురు పుల్లగా అంటించి అన్నం మెతుకులతో అక్కడ పెట్టి ఫస్ట్ షో స్టార్ట్ అయింది. టికెట్ అంటూ ఇంట్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సినిమా బంగారు కూడా పెట్టి సాంగ్ కూడా వచ్చేసి ఇంకా టికెట్లు పెట్టలేదేంటి, కొనట్లేదేంటి మీరు అని సాగు కొట్టేవాడిని. అట్లాగా అందులో నాకు ఎందుకు ఒక ఆనందం. అట్లాగా అలా అంతా చిన్నతనం చాలా ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాకన్నారు పాలాభిషేకాలని, నేను పాలాభిషేకాలు చేయలేదు కానీ అవి జరుగుతున్నప్పుడు చూడాలనిపిస్తుంది. నేను చూశాను చాలా, అంటే స్కూల్కి వెళ్ళకుండా చూడాలనుంది సినిమాకి గోకుల్ థియేటర్ దగ్గర ఇక్కడే. నేను స్కూల్కి అలా వెళ్ళిపోయి వచ్చేస్తాను ఇంకా అంతే. రిలీజ్ డే ఆ రోజు డబ్బులు లేవు టికెట్ కొనడానికి. అప్పుడు నా 9th క్లాస్ అనుకుంటా, 9th or 10th. గోకుల్ థియేటర్ ముందు ఉంటే అక్కడ బిందులకి కలర్లు కట్టేసి బిందులతో దండ వేస్తున్నారు, పెద్ద దండ. అసలు బిందులతో దండ అంటే పైకి వెళ్ళేసరికి నిమ్మకాయల సైజులో అయిపోతాయి, చిన్న సైజు. అట్లా వాటిని అలా చూసుకుంటూ బయట జరిగే హంగామని ఎంజాయ్ చేసి వచ్చేసేవాడిని. సో అట్లాగా మరీ నేను అంత పాలాభిషేకం చేసే అంత కాకపోయినా వాటిని చూడటం కోసం నేను స్కూల్ బంక్ చేసి అవి ఎంజాయ్ చేస్తూ అలా చేసేవాడిని. అట్లా అన్నమాట. సో చిన్నప్పటి నుంచి మీరు చెప్పిందంటే అసలు చిరంజీవికి వీరాభిమానిలాగా అనిపిస్తున్నారు. ఆ మూవీస్ చూడడం, దాన్ని ఎంజాయ్ చేయడం. మరి మీకు డైరెక్టర్గా అసలు టర్న్ అవ్వటానికి ఏదో ఒక చిన్న పాయింట్ మన లైఫ్లో ఉంటుంది కదా, అంటే నేను ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాల్సిందే, మేబీ చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలు కావచ్చు, లేదంటే సినిమా అనేది చాలా ప్రభావితం చేసిందండి చిన్నప్పుడే. ఇప్పుడు మీకు ఏదైనా గ్యాప్ దొరికిందనుకోండి పిల్లలకి,
గేమ్ ఆడుకోవాలంటే ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి క్రికెట్టో లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడుతూ ఉంటారు. నాకేంటంటే నేను ఒక్కడనే ఆడుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నేనేంటి అంటే షూటింగ్, నా ఆట పేరు షూటింగ్. ఓకే. 2 పెన్స్ తీసుకుంటా, స్కెచ్ పెన్స్. ఇందులో చిరంజీవి విలన్, అంటే ఇంకా హీరో అనే పేరు ఉండదు నాకు, చిరంజీవి హీరో అంటే చిరంజీవి ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు, పక్కన వెళ్ళిపోయి ఒక పాన్ డబ్బా మీద పడిపోయారు అంటే నేను ప్యాకలతోటి పాన్ డబ్బా లాగా ఒకటి చిన్నది కట్టేవాడిని, వెళ్ళి పడిపోయి అట్లా నాలో నేనే ఆడుకునేవాడిని. సో నాకు తెలిసి నా 5th క్లాస్ నుంచి నేను ఒక కథ అనుకుని, ఇంకా ప్రతి కథలో ఇంకా హీరో బదులు ఇంకా చిరంజీవి గారే ఉంటారు. అలా నేను కథలు అనుకుంటా అట్లకి టైటిల్స్ కూడా పెట్టుకుని అలా నాలో నేనే షూటింగ్ ఆట ఆడుకుంటూ ఉండేవాడిని. ఒకసారి నాకు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో విన్నాను, చిరంజీవి కూడా డైరెక్టర్ మాట వింటాడు అని. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా చేశారు అంటే ఇలా చేస్తే బాగుంటుందండి అని డైరెక్టర్ గారు చెప్తే చిరంజీవి గారు కూడా డైరెక్టర్ మాట వింటారా, అయితే నేను డైరెక్టర్ అవుతా. ఓహో, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నాకు డైరెక్టర్ అంటే తెలియదు, ఇదేంటి ప్రొడ్యూసర్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఆ టైంలో నేను ఇంకా చిరంజీవి గారు కూడా మాట వింటారని తెలిసాక నేను డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్, ఆ థాట్ వచ్చేసింది. ఇంకా దాంతో ఇంకా అలా 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 స్టడీస్ని కొంచెం పక్కన పెట్టేసినప్పుడు 9th క్లాస్ వరకు సరిగ్గా చదవలేదు. దాని తర్వాత ఇంట్లో కొంచెం నన్ను క్లాసులు పీకి, అరే ముందు చదువుకోవాలరా, చదువుకుంటే ఏదన్నా సాధించవచ్చు అట్లా చెప్తే, సరే అయితే డాక్టర్ అయిపోతా అని ఒకటి తీసేసుకుని ఇంకా అప్పటి చదివాను. సార్, మీరు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే డైరెక్టర్ అవ్వాలి అని ఒక డెసిషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారివి చాలా సినిమాలు వచ్చాయి, చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి, అసలు సినిమాలు లెక్క పెట్టలేము మనం. ఆయన సినిమాలు మనం ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేయాలనుకుంటే, అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారిలో కూడా 2 జోనర్ సినిమాలు ఎక్కువ ఉంటాయి. పంచ్ డైలాగులు ఉన్న యాక్షన్ మూవీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అదేవిధంగా చిరంజీవి గారిలో కామెడీ టైమింగ్ అసలు వేరే లెవెల్. సో మీకు ఈ 2 జోనర్స్లో చిరంజీవి గారిని ఎక్కువ ఏ టైప్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది? నాకు చిరంజీవిని ఓవరాల్గా చూడాలనిపిస్తుంది. చిరంజీవి గారిని ఆయన ఇప్పుడు అందరు కామెడీ బాగా చేస్తారని చెప్తున్నా కానీ ఆయన ఏడిపించేస్తారండి. ఒక సెంటిమెంట్ చేస్తే అసలు మామూలుగా ఉండదు. సో ఎందులో అయినా కానీ ఆయన టాప్లో ఉంటారు. కాకపోతే ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయటం వల్ల ఆయన కామెడీగా ఎక్కువగా తాగేసి మాట్లాడటాలు అవన్నీ చాలా యూనిక్గా, అంటే అరే భలే ఉందే అనిపించేలాగా చేస్తారు కాబట్టి అందరికీ అదే కావాలి అని అనుకుంటారు. బట్ నాకు ఆపద్బాంధవుల్లో సీన్స్ చూసిన ఆయన ఒక ఏడుస్తూ, ఇప్పుడు అన్నయ్య సినిమా తీసుకుంటే అన్నయ్య ప్రాపర్ కమర్షియల్ సినిమా, కానీ క్లైమాక్స్లో తమ్ముళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అంత సెంటిమెంట్గా మాట్లాడుతుంటారు, మా సొంత అన్నయ్య మాట్లాడుతున్నాడా అన్న ఫీలింగ్లోకి నేను వెళ్ళిపోతూ ఉంటాను. సో నాకేంటంటే కామెడీ కంటే నాకు సెంటిమెంట్ ఇంకా బాగా నచ్చుతుంది, ఎమోషనల్ సీన్స్ బాగా నచ్చుతుంది. కామెడీ అంటే ఇంక ప్రతి సినిమాలో ఉంటుంది. గరణ మొగుడులో ఆయన క్యారెక్టర్ ఇట్ సెల్ఫే ఒక డిఫరెంట్గా కామెడీ తీసుకొచ్చేసి ఆయన క్యారెక్టర్ ఆర్కే కామెడీ నడిపిస్తూ ఉంటుంది, ప్రతి సినిమాలో ఉంటుంది. కానీ సెంటిమెంట్ని కూడా మనం ఫీల్ అయ్యేలాగా చేయగలిగితే ఆయన ఇంకా టాప్ ఆర్టిస్ట్. ఇంకా అంతే. మీరు అంత సెంటిమెంట్ సీన్స్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఈవెన్ ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అది అసలు రన్నింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను సినిమాలు చూసి ఏడుస్తారు ఈవెన్ ఇప్పటికీ. అంటే అందరిలో ఉన్నప్పుడు కాదు, ఇంట్లో పెట్టుకుని ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా ఎమోషన్ సీన్ వచ్చి దానికి తగ్గ ఆర్ఆర్ పడింది అంటే నేను ఫీల్ అవుతాను. కళ్ళలో నీళ్ళు వస్తుంటే ఐ డోంట్ మైండ్ అది. నేను అంటే నా వే ఆఫ్ వెంటింగ్ అవుట్ అనమాట నా ఎమోషన్స్ని కూడా. సో అట్లా నేను చంటబ్బాయి సినిమా చూసి ఏడ్చాను. చంటబ్బాయి సినిమా అందరు కామెడీ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆయన విండో దగ్గరకు వచ్చి చెప్పే డైలాగ్ చూసి అమ్మ ఆ ప్లేస్లో మనం ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చేసి అసలు భలే ఉంటుంది. అంటే ఆ ఫీల్ తీసుకురావాలి ఒక ఆర్టిస్ట్ని. ఆయన ఏం చేసినా కానీ ఇప్పటికీ జస్ట్ ఆ సీన్ తలుచుకున్నా నాకు కొంచెం ఆ ఫీల్ ఉంటుంది, ఎమోషనల్ టచ్ ఉంటుంది అనే సీన్ ఏమైనా ఉందండి చిరంజీవి? ఆబ్వియస్లీ అండి, ఆపద్బంధుడు సినిమా కూడా, అందులో నేను ఆ చర్చ్ ఎపిసోడ్ నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. ఆ చర్చ్ ఎపిసోడ్లో అంతమంది ముందు ఒక స్టామరింగ్ తోటి నత్తితో మాట్లాడుతూ ఒక్కళ్ళు కూడా తనని పట్టించుకోకపోతుంటే అప్పుడు పిచ్చెక్కినోడ్లాగా చేస్తూ, అది హైలైట్ సీన్. దాని తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి అద్దం పగలగొట్టేసి అరే నీకా అంటూ తన అంతరాత్మలాగా డిపిక్ట్ చేసుకుంటూ మాట్లాడే సీన్ ఎమోషన్ అక్కడ కట్ చెప్పకుండా సింగిల్ టేక్లో అక్కడ సార్ ఏడుస్తూ ఎక్కిళ్ళు పడుతూ అక్కడ అయ్యే వరకు అలా స్పెల్ బోన్ అయిపోయి చూడటం.
సో అట్లాగా ఎన్ని ఇంకా ప్రతి సినిమాలు ఇప్పుడు నాకు అలా గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రతి దాంట్లో ఎమోషన్ ఉంటూ ఉంటుంది. సో మరి మన నాకు చిరంజీవి గారు 149 మూవీస్ అయిన తర్వాత నేను పాలిటిక్స్‌లోకి వస్తున్నాను, ఇంకా సినిమాలు చేయట్లేదు అన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే సినిమా రంగానికి చిరంజీవి గారు దూరం అయిపోతున్నారు అని తెలిసినప్పుడు. అప్పుడైతే నేను దీని గురించి మాట్లాడాలి. అది హ్మ్. నా లైఫ్లో కూడా నేను అప్పుడే పెళ్లి చేసుకున్నాను కొత్తగా. చేసుకున్నట్లు ఉంటే ఆయన సినిమాలకు దూరం అయిపోయినా మనకి దగ్గర అవుతాడులే అన్న ఒక ఇప్పుడు పాలిటిక్స్ అంటే మనకి దగ్గరగా చూడొచ్చు ఇంకా ఆ! మన సమస్యల గురించి అన్నిటి గురించి మాట్లాడతారు. ఆ విధంగా ఐ ఫెల్ట్ హ్యాపీ. సో అక్కడేమీ బాధ ఏం లేదు. హ్మ్. మాకు 149 ఆనిముత్యాలు ఇచ్చారు, మెమరీస్ ఇచ్చారు. హ్మ్. వాటిని చూసుకుంటూ ఉండొచ్చు అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ దాని తర్వాత ఆ స్టెప్ ఒకటే నాకు నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఆయన కూడా నచ్చి ఉండకపోవచ్చు. అవును. సో అప్పుడు చాలామంది ఎగతాళి చేస్తుంటే నేను ఎంత హర్ట్ అయ్యానో నాకు తెలియదు. అవును. అప్పుడు చిరంజీవి గారి మీద చాలా కాంట్రోవర్సీలు వచ్చి అసలు రివర్స్‌లో అరే ఆయన మాట్లాడేవాళ్ళు. మంచి చేద్దామని వస్తే ఇన్ని మాటలు అంటారేంటి? హ్మ్. అసలు అప్పుడు వరకు ఎవరైనా చిరంజీవిని ఒక మాట అంటుంటే హ్మ్. నేను రివర్స్లో వేసుకునేవాడిని మా కాలేజీలో. హ్మ్. అసలు నా ముందు ఎవరైనా వచ్చినా కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను భీమవరంలో చదివాను. నేను డెంటల్ చేశాను. హుహు. అక్కడ ఏ కాలేజీలోనూ ఉంటాయి. సార్ ఎక్స్‌క్యూజ్ మీ, మధ్యలో మీరు నిజంగానే డాక్టర్ అయ్యారా? ఐఎమ్ డెంటిస్ట్ అండి, నేను డాక్టర్ని. ఓకే. డైరెక్టర్ అవుతా అంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పినట్టు నిజంగానే డాక్టర్ అయ్యే తర్వాత మళ్ళీ డైరెక్టర్ అయ్యారు. నాకు ఒక మాట చెప్పారు అప్పుడు మా హ్మ్. అన్నయ్య నాకు నా ఓన్ బ్రదర్ ఉన్నారు. అరే ఏదన్నా నువ్వు సాధించు, చదువుకుని సాధిస్తే దానికి వచ్చే వాల్యూ వేరే ఉంటుందిరా. హ్మ్. నువ్వు ఏదైనా ఒక డిగ్రీ చేయి, డిగ్రీ చేసిన తర్వాత చదివితే నువ్వు అనుకున్న సాధిస్తే దానికి వచ్చే వాల్యూ వేరే అని చెప్పాడు. ఇంకా అది సరే ఓకే ఏముంది చదివేద్దాంలే ఇది ఎంతసేపు హ్మ్. అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోయి 10th క్లాస్లో నేను అసలు పాస్ అవ్వను అనుకున్న వాళ్ళు నేను ఫస్ట్ క్లాస్ కొట్టా హ్మ్. అప్పట్లో. హ్మ్. అప్పట్లో అంటే అది పాతదేం కాదులేండి. ఐ థింక్ 2001 అనుకుంటా. ఓకే. అప్పుడు కొట్టాను. అరే అనిల్ చదువుతాడా అసలు రిలేటివ్స్ హ్మ్. అందరు చదువుతాడా అంటే నేను ఇంకా డాక్టర్ అయిపోతాను బైపీసీ తీసుకుని. మా కాలేజ్లో నేనే టాపర్ హుహు. ఇంకా ఇంటర్మీడియట్. సో అట్లా అంతా నడిచిన తర్వాత నాకు ఎంబీబీఎస్ కూడా జస్ట్ ఫ్యూ ర్యాంక్స్తో మిస్ అయింది. హ్మ్. మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకున్నా ఎంబీబీఎస్సీ హుహు. కావాలండి, మళ్ళీ అలాగే మిస్ అయింది. హ్మ్. సరే డెంటల్ తోటి సరిపెట్టేసుకుందాం అనుకుని ఇంకా బీడీఎస్ జాయిన్ అయిపోయి. మరి కాలేజ్‌లో మీరు మూవీస్‌కి సంబంధించి అది ఎలా ఉండేది? ఫ్రెండ్స్‌తో కలిపి మూవీస్‌కి వెళ్ళడం గాని, ఇంకా డిస్కషన్స్. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు, సరే ఇప్పుడు 4 ఏళ్ళు చదవాలా? హ్మ్. ఇప్పుడు ఎంతగానో కాదు, ఏదో కొంచెం 2 సంవత్సరాలు, 1 సంవత్సరం చదవమంటే చదువుతాం కానీ 4 ఏళ్ళు ఏం చదువుతాలని ఎగ్జామ్స్ ముందు చదవటం హుహు. అంతే. హ్మ్. మిగతా టైం అంతా నేను వారానికి ఒక 4-5 సినిమాలు చూసేవాడిని భీమవరంలో. ఫస్ట్ టైం ఇంటి నుంచి దూరంగా, నేను హ్మ్. హైదరాబాద్లో పుట్టి పెరిగాను. ఫస్ట్ టైం ఇంటి నుంచి దూరంగా ఉండటం, హ్మ్. ఇంకెవడు సినిమాలకి అంటే ఎక్కడికి వెళ్తున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. హ్మ్. సో అట్లా ఎవ్రీడే ఒక మూవీ అలా చూసి దాని గురించి మాట్లాడుకుంటూ హ్మ్. అప్పటికి ఇంకా మెల్లగా పవన్ కళ్యాణ్ గారు రావటం ఇండస్ట్రీలోకి అంతా. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గాయి. అవును. కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు, ఇంక నేను భీమవరం నుంచి వచ్చేసే ముందు చిరుత రిలీజ్ అయింది. హ్మ్. సో అప్పుడు ఇంకా అరే మా వారసుడు వచ్చాడు అని ఒక ఫీల్ తోటి అట్లాగా ఇవన్నీ ఆ గొడవలన్నీ ఉండేవి కదా. అంటే వేరే ఫ్యాన్స్ వాళ్ళతోటి అవును. ఒక్క మాట కూడా పడినిచ్చేవాడిని కాదు. హ్మ్. కానీ ఇట్లాగా పాలిటిక్స్లో అందరూ అనేస్తుంటే నేను ఇంకా చాలా హర్ట్ అయిపోయేవాడిని అసలు. సరే ఓకే ఓకే టైం చెప్తుంది అందరికీ ఆన్సర్ అని చెప్పి అలాగే. హ్మ్. అది సో తర్వాత చిరంజీవి గారు కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత 150 నుంచి ఇప్పటికి 3, 4 మూవీస్ చేశారు. వీటిలో మీకు బెస్ట్ మూవీ ఏదనిపించింది? 150 అసలు పీక్స్. 'ఖైదీ నెంబర్ ఇంకా 150'. అది ఇక్కడ బ్రహ్మరాంబాలో బెనిఫిట్ షో. హ్మ్. మేము ఆ రోజు 1:00 షో పడిపోతుందంటే నేను వెళ్ళిపోయి 3000 టికెట్ అన్నారు. 3000 కూడా హ్యాపీగా ఏచి అన్నీ హ్మ్. చూస్తున్నాం ఇన్ని రోజుల తర్వాత. అది నేను నా కొలీగ్ అప్పుడు నేను ఇండస్ట్రీలో వచ్చేసాను. హ్మ్. లారా అని ఉన్నాడు. మేమందరం కూర్చుని 1:00 షో మార్నింగ్ 7కి వేసారు. హ్మ్. ఎప్పుడు పడుతుంది బొమ్మ అని బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్ల దగ్గర అక్కడ హంగామా. వాళ్ళు సినిమా స్టార్ట్ చేయబోతుంటే ఎన్ని పాల ప్యాకెట్లు అక్కడ హ్మ్. అన్ని అక్కడ పిచ్చిగా అసలు ఎలా ఉంటుంది ఒక కోలాహలం అండి. హ్మ్. అసలు సినిమా రిలీజ్ అవుతుంది ఒక పండగ. సో ఆ విధంగా సినిమా స్టార్ట్ చేసాం. అసలు ఆ స్టెప్పులు చూసి నాకు అరే ఇంకా ఇంకా క్రేజ్ అదిరిపోయే తగ్గలేదు. క్రేజ్. అసలు ఏం గ్రేస్ ఆ స్టెప్పులు. ఒకటి లేస్ కట్టుకుంటూ ఒక స్టెప్ వేస్తూ హ్మ్. ఉంటారు. అసలు పిచ్చెక్కిపోయింది. చాలా బాగా చేశారు. ఇంకా దాంతో ఇంకా అది పీక్స్. దాని తర్వాత సైరా కావచ్చు. సైరాలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా హ్మ్. చూడాలనుకుంటున్నాం మనం. అది అలా అన్నీ ఇప్పటికి ఇంకా రన్ అవుతుంది.
మీరు ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తా అన్నారు కదా, ఇలాంటి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఇలాంటి బ్లడ్ బ్యాంక్కి కానీ లేదంటే ఇంకేమైనా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. అలా మీరు ఎప్పుడైనా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా? నేను బర్త్డేకే నేను చేశాను. మ్మ్. నేను అప్పట్లో నేను ఇంకా అంటే అప్పట్లో ఇన్ ద సెన్స్ నేను బీడీఎస్ చదివే టైంలో మ్మ్. చిరంజీవి గారి బర్త్డే వచ్చినప్పుడు నేను ఇక్కడే ఇదేంటి బ్లడ్ రక్తదానం చేశాను. అక్కడి నుంచి నాకు అలవాటు అయిపోయింది. మ్మ్. నేను అక్కడి నుంచి నేను ఎవ్రీ ఒక 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు, నేనే స్వచ్ఛందంగా ఇప్పుడు కూడా నాకు ఇంకా పిలుస్తూ ఉంటారు భీమవరంలో నేను బ్లడ్ ఇచ్చిన దగ్గర నుంచి. సో అది మనకి హెల్దీ కూడా, మన బాడీలో కూడా బ్లడ్ అనేది వెళ్తా అంటే జనరేట్ అవుతుంటుంది, కొత్త న్యూ బ్లడ్ రావాలి కాబట్టి అది కూడా హెల్దీ. సో అప్పటి నుంచి అలా అలవాటు అయిపోతుంది. నేను ఎవ్రీ 1.5 ఇయర్కి ఇస్తూ ఉంటాను. ఇక్కడైనా కాదు, నేను ఎక్కడ అవసరం ఉన్నా కానీ నేను ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో వస్తూ ఉంటుంది అది ఓ పాజిటివ్ బ్లడ్. సో ఓ పాజిటివ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ అంటే అందరికి దగ్గర ఉంటుంది ఓ పాజిటివ్, నాదేం రేర్ బ్లడ్ గ్రూప్ కాదు. బట్ ఒక్కోసారి ఎక్కువ బ్లడ్ కావాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని యూనిట్స్ ఎక్కువ. అప్పుడు అలాంటి పోస్టులు చూసి నేను డెఫినెట్లీ వాళ్ళకి పింగ్ చేస్తాను, కావాలి అనుకుంటే ఐ విల్ కమ్ అండి అని. సో వాళ్ళకి అప్పటికే సెట్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే డెఫినెట్లీ వచ్చి అట్లా బ్లడ్ ఇస్తూ ఉంటాను. అదే ఆయన ద్వారా నాకు అది అలవాటు అయిపోయింది. ఇప్పటికీ మనం ఒక ఇంటర్వ్యూని ఇప్పటివరకు పర్సనల్గా మనం మూవీస్కి సంబంధించి లేదంటే ఒక పర్సనల్ వ్యక్తికి సంబంధించి ఇంటర్వ్యూలు చేసాం. ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఒక అరగంట సేపు మనం ఇలా కూర్చొని ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండడం, ఇలా ఇంటర్వ్యూ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు, అరే డిప్లొమాటిక్గా ఉండరా నువ్వు, ఏదైనా ఆన్సర్ చెప్పినా కానీ ఏమంటారు చిరంజీవి గారి గురించి చెప్తే వేరే వాళ్ళు నీకు ఆఫర్లు ఇవ్వరు, ఇట్లా అట్లా అని కొంతమంది నాకు చెప్పారు. నా అభిమానాన్ని, నా ఇష్టాన్ని వ్యక్తపరచుకునేటప్పుడు డిప్లొమసీ ఎందుకు? సో ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు, నాకు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఎందుకురా అని అంటారు ఇప్పుడు నాకు తర్వాత. బట్ నాకు చెప్పుకోవాలని ఉంది ఇది, నాకు అంతే. ఇంకా సో చిరంజీవి గారి గురించి మాట్లాడటానికి ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చాలా ఐఎమ్ బ్లెస్డ్, నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఈ 70 మందిలో నేను ఒక టాప్ 70లో ఉన్నాను చిరంజీవి గారి అభిమానుల్లో. ఒకసారి నేను ఇది చెప్పాలి, సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్టర్, ఆయన స్టేజ్ మీద చెప్పారనమాట, చిరంజీవి అభిమానులకు కానీ పోటీ పెడితే నేనే నెంబర్ 1 ఉంటారు అని. సో నాకు అప్పుడు అనిపించింది, నాకు సందీప్ రెడ్డి వంగకి పోటీ పెడితే నేనే నెంబర్ 1 ఉంటాను అని చెప్పాలని. కానీ అలా చెప్పాలంటే నా పొజిషన్కి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే ఎవరన్నా వింటారు, కింద మాట్లాడితే ఇంకా అరే ఓకేరా ఒక అభిమాని అని పక్కన పెట్టేస్తారు. సో అది నేను తీసుకున్నాను అనమాట. డెఫినెట్లీ ఒక పొజిషన్ వచ్చాక అప్పుడు మాట్లాడితే అందరూ వింటారు. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు చిరంజీవి గారి గురించి ఎవరైనా మాట్లాడితే మీరు మాట చెప్పి ఒక్క మాట పడినివ్వలేదు. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఎంత మంచిగా ఉన్నా సరే అందరికీ మంచిగా ఉండాలని లేదు కదా, కొంత నెగిటివ్ టాక్స్ అయితే మీకు వినబడుతుంటాయి. అలాంటి వాటికి మీరు సమాధానం ఇస్తారా లేదంటే సైలెంట్గా వచ్చేస్తారా? ఆ ఏజ్లో ఇచ్చేవాడిని, ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది కాబట్టి తెలుసుకుంటారు అంతే. ఒక్కటే ఇప్పుడు చాలామందికి తెలియదండి, ఆ టైంలో నిబ్బిళ్ళు అంటారు కదా, వాళ్ళే కామెంట్లు చేసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. కానీ డౌన్ ద లైన్ తెలుసుకుంటారు వాళ్ళు, ఏం జరిగింది అసలు అక్కడ, ఎందుకని మనల్ని ఒక కార్నర్ చేశారు ఆ టైంలో అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఆయన ఎవ్వరి మీద ద్వేషం పెంచుకోరు, అది నాకు డౌన్ ద లైనే తెలిసింది. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే కూడా నాకు ఏం తెలియదు, బట్ ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత ఇంకా అభిమానం పెరిగింది. సో ఇప్పుడు ఎవడన్నా ఏమైనా వాగినా కానీ పిల్లలే తర్వాత తెలుసుకుంటారు అంతే. ఇప్పుడు దానివల్ల ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. సో అట్లా పట్టించుకోండి. ఆయన అసలు ఇలాంటివి అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు అసలు నవ్వుకుంటారేమో ఇంకా నాకు తెలిసి. నేను కూడా ఒకప్పుడు అలా ఫీల్ అయినా కానీ అది ఆ ఏజ్ అంతే. అప్పుడు ఏమి చూడం, అరే ఏంట్రా అసలు ఇలా అలా మాట్లాడుతావు అని వాడి హీరోని తిట్టడం అలా వెళ్ళిపోయేది. దానివల్ల మా మధ్యలో గ్యాప్ వచ్చి అట్లాగా అదొక ఫన్ ఇంకా. సో ఫైనల్గా మీరు మన మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? నాకు మీ అభిమానంతో ఎవ్రీ అసలు ఆగస్ట్ 22 ఎప్పుడు మాకు పండగ, నాకు బేసికల్గా పండగ. సో వస్తున్నప్పుడు అసలు ఎట్లా అంటే ఎక్కడ ఎప్పుడు పార్టీ చేసుకుందాం, ఎక్కడ కేక్ కట్ చేసుకుందాం ఏంటి, మా ఫ్రెండ్స్ గ్రూప్లో వచ్చేసి మేమే జీవాల చిరంజీవి బర్త్డే పార్టీ చేసుకుందాం అలాగే అని చెప్పి చేసుకుని. ఇప్పుడు ఆయనకి నేను చెప్పాలి అంటే డెఫినెట్లీ అండి
ఐ ఫీల్ బ్లెస్డ్. నేను చెప్పాలి అనుకుంటే జస్ట్ మామూలుగా చెప్తాను అంతే. పద్మవిభూషణ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సూపర్ సార్. అంటే మీరు మాటల్లో ఏమంటారు పెద్ద పెద్ద పదాలు పెట్టి చెప్పకపోయినా మీ వాయిస్లో ఆ ఫీల్ తెలుస్తుంది మాకు. ఇంక మీరు ఎక్కువగా ఏమైనా మాట్లాడితే ఇక్కడ ఏడుస్తున్నాము. ఎందుకు అవన్నీ అంటే చిన్నప్పటి నుంచి ఉంది కదా. ఇప్పుడు నాకేదో ఇప్పుడు వచ్చేసి నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలియటం కాదు. నేను ఇండస్ట్రీకి నేను 2010లో వచ్చాను. అప్పుడు నాకు తెలియటం కాదు. ఎప్పుడండి అసలు నేను 4th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్న టైం అంటే నాకు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చిరంజీవి అనే ఒక విత్తనం పడిపోయింది. అది ఇప్పుడు మహావృక్షం అయిపోయింది. సో మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంక వదిలేస్తారు. చిరంజీవి అంటే ఇంక మెంటల్ ఎక్కినట్టు చేస్తాడులే వదిలేసి అలాగా. సో మా మమ్మీ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, రే ఇండస్ట్రీలోకి వచ్చి ఒకసారైనా చిరంజీవిని కలిసేవారా నువ్వు, అసలు ఇన్ని రోజులు అయిపోయింది వచ్చి అంటే కలుస్తాను అంతే ఒకటే మాట. బట్ అది కలవటం ర్యాండమ్గా కలిపి ఇప్పుడు నేను వెళ్ళిపోయి సార్ అంటే డెఫినెట్లీ ఆయన హక్కుని చేర్చుకుంటారు, ఒక హగ్ ఇస్తారు. కానీ అది కాదు, సార్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి నన్ను పిలిచినందుకు. అరే ఇంత మంచి సినిమా తీసావు అనిల్, శభాష్ చాలు. అట్లాగా ఒక ప్యాట్ కావాలి నాకు, నా భుజం మీద ఆయన ఇలా కొట్టాలి శభాష్ అని. దాని గురించి వెయిటింగ్. డెఫినెట్లీ డౌన్ ద లైన్ అవుతుంది, అది చేద్దాం. సో తప్పకుండా మీరు కూడా ఒక బెస్ట్ మూవీ తీసి టాప్ డైరెక్టర్గా చిరంజీవి గారి ముందుకు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రాబోతున్న రైల్వే లైన్ అల్లరి నరేష్ గారి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనిల్ గారు. ఇది వాళ్ళ కేఫ్ నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.